అడుక్కుంటున్న వృద్ధ దంపతులు చెప్పిన ఒక నిజ జీవిత కథ. సంపాదిస్తున్నంత కాలం అందరికీ మీరు ఆత్మీయులే. ఒక్కసారి మీ సంపాదన ఆగిపోతే మీ ఇంట్లో వారే మీకు పరాయి వారవుతారని జీవితం నేర్పుతున్న సత్యం. దానికి ఉదాహరణ ఈ చిన్న కథ. నేను క్రమం తప్పకుండా ఇందిరా పార్క్కి వాకింగ్కి వెళ్తుంటాను. రోజు నడిచే రోడ్డే, కానీ ఈరోజు కొత్తగా ఉంది. ఎందుకంటే హృదయానందకరమైన దృశ్యాన్ని చూశాను. రోజులాగే ఈరోజు వాకింగ్ని పూర్తి చేసుకొని బయటకు వచ్చి పక్కనే ఉన్న టీ కొట్టు దగ్గర ఆగి టీ తాగుతున్నాను. అప్పుడే ముసలి దంపతులు డబ్బులు అడుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఆకలితో ఉన్నట్లు వారి ముఖాలే చెబుతున్నాయి. ఎందుకంటే వారు చాలా బలహీనంగా ఉన్నారు. నడవలేక నడుచుకుంటూ అందరినీ డబ్బులు అడుక్కుంటున్నారు. అలాగే నా దగ్గరకు వచ్చి అడిగారు. వారు డబ్బులు అడగగానే దానికి బదులుగా వారికి ఛాయ్ బిస్కెట్లు ఆఫర్ చేశాను. వారు తిన్న తర్వాత అసలు వారిది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు అని నాకున్న అనుమానాలను ప్రశ్నల వర్ణం కురిపించాను. అప్పుడు వారు చెప్పిన కథ విని చలించిపోయాను. ఆ కథ వారి మాటల్లోనే విందాం. మాది మార్కాపురం బాబు, ఒక్కడే కొడుకు. వాడి కోసం ఉన్న 2 ఎకరాలు అమ్మి చదివించాం. రోజు కూలికెళ్ళి వచ్చిన దాంతోనే కడుపు నింపుకుంటూ వాడిని పెద్ద చదువులు చదివించినాం. బాగా చదువుకున్నాడు కదా, మంచి ఉద్యోగం వచ్చిందని 6 నెలల క్రితం హైదరాబాద్ వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. ఫోన్లు చేస్తున్నా ఎత్తడం లేదు. ఫోన్ నంబర్ మార్చినాడట. ఇక్కడో ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటున్నాడని తెలిసింది. మా ఊరబ్బాయి చూసి ఫోన్ చేశాడు. మేము హైదరాబాద్ వచ్చి 2 రోజులైంది. మాకు ఫోన్ చేసిన అబ్బాయి కలవలేదు, ఫోన్ ఎత్తడం లేదు. ఈ 2 రోజుల్లో మేము తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయాయి. మా ఊరికి పోవడానికి కూడా డబ్బులు లేవు బాబు, అందుకే ఇలా అడుక్కుంటున్నాం బాబు అని తన బాధను వివరించాడు. వారి కొడుకు కనిపించడం లేదని వారి పడుతున్న బాధ వర్ణనాతీతం. అది వారి కళ్ళల్లో కన్నీటి రూపంలో వ్యక్తమవుతుంది. అందుకే వారి నిష్కలంకమైన మాతృ హృదయానికి చెలించి వారి బస్సు ఖర్చులకు డబ్బులు ఇచ్చి పంపించాను. అప్పుడు వారు ఏమన్నారో తెలుసా? మీ అమ్మా నాన్న చల్లగుండాలి బాబు అన్నారు. అప్పుడు నాకు ఎంతో సంతోషం వేసింది, కానీ అంతలోనే బాధ కూడా వేసింది. ఒక్కసారి మీ గుండెలపై చెయ్యి వేసుకొని ఆలోచించండి. మనం ఎదుగుతున్నా కొద్దీ మారుతున్న ఆధునిక పోకడల్లో పడి లోక జ్ఞానాన్ని కూడా మర్చిపోతున్నాం. నేను ఏ ఒక్క వ్యక్తి గురించో మాట్లాడడం లేదు, అందరి గురించి అంటున్నాను. నేటి సమాజంలో తల్లిదండ్రులను ఏ విధంగా వదిలించుకుంటున్నారో రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం. కానీ తల్లిదండ్రులు మన సుఖం కోసం, మన ఎదుగుదల కోసం ఏ విధంగా కష్టపడుతున్నారో కూడా ఆలోచించడం లేదు. మన స్వార్థం మనం చూసుకొని వారిని రోడ్డు పాలు చేస్తున్నాం. తల్లిదండ్రులేమో మనం అడగగానే ఆస్తులు కూడా అమ్మి అన్నీ సమకూరుస్తున్నారు. వారికంటూ ఏమీ మిగిలించుకోవడం లేదు. ఏమన్నా అంటే నాకు చెట్టంత కొడుకున్నాడుగా, ఇంకేం కావాలి, వాడే నన్ను చూసుకుంటాడని అంటున్నారు. అందుకే వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒక్కసారి ఆలోచించండి. రేపటి రోజు మీరు ఒక తల్లి తండ్రి అన్న సంగతి మరవకండి. మనం తల్లిదండ్రులను గౌరవించినప్పుడే సమాజం మనల్ని గౌరవిస్తుంది. జై హింద్.